హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి నాయన. నీ వాక్యము నన్ను బలపరిచింది. నీ వాక్యము నన్ను ధైర్యపరిచింది. నీ వాక్యము నా బాధల్లో నెమ్మదిని కలిగించింది. ప్రభువా, నీ వాక్యము ప్రభువా నీ రాకడకు నన్ను సిద్ధపరిచింది నాయన. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు నీ వాక్యమును వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడుదువుగాక. యేసునామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, పోయిన ఆదివారం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మీద ఇర్మియాతో దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమను ఇర్మియాకి ఎలాగూ చెప్పాడో నేను మీకు దేవుని ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల అనే దాని మీద మాట్లాడుతూ గత వారం సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి దేవుడు అంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన చెప్పండి, ఎలాంటి దేవుడు ఆయన? ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఈ లోకములో ఆయనకు వలె ప్రేమ కలిగిన వారు ఎవ్వరు కూడా లేరు. మనిషిగా పుట్టిన వారిలో ఏదో ఒక మూలన ఎక్కడో కొంచెం స్వార్థం అనేటటువంటిది ఉండిద్ది. తల్లి ప్రేమలో స్వార్థం ఉండిద్ది, కొంచెం తండ్రి ప్రేమలో కూడా కొంచెం స్వార్థం ఉండవచ్చు, అన్నదమ్ముల ప్రేమల్లో స్వార్థం ఉండిద్ది, అక్క చెల్లెళ్ళ ప్రేమలో స్వార్థం ఉండిద్ది, కడుపున పుట్టిన బిడ్డల్లో స్వార్థం ఉండిద్ది, వాళ్ళ ప్రేమల్లో స్వార్థం ఉండిద్ది. కొంతమంది నాకు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అయ్యా పాస్టర్ గారండి, నా భర్తను ఒక రకంగా ప్రేమిస్తారు, నా బిడ్డలు నన్ను ఒక రకంగా ప్రేమిస్తారు. ఎందుకంటే నేను అనేక స్థలాలు సభలకి మీటింగ్స్కి వెళుతూ ఉంటే వాక్యం అయిన తర్వాత కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థనలో వాళ్ళు ప్రార్థన చేయించుకుంటూ అంటారు, అయ్యా నా పెద్ద కుమార్తెకు నేనంటే ఇష్టం లేదు, నా పెద్ద కొడుకు నేనంటే ఇష్టం లేదు, వాళ్ళు నన్ను నాకంటే కూడా మా భర్తనే ఎక్కువగా ప్రేమిస్తారు. కొంతమంది తండ్రులు చెప్తారు, అయ్యా నా బిడ్డలు నా భార్యని ఎక్కువగా ప్రేమిస్తారు, నన్ను అసలు ప్రేమించరు. వారికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు పిల్లల్ని పెంచే విషయంలో ఏదో ఎక్కడో పక్షపాత ధోరణి కలిగి ఉన్నారు. పక్షపాత ధోరణితో మీరు ఒకవేళ పిల్లల్ని పెంచి ఉండొచ్చు. ఆ పక్షపాత ధోరణే ఈరోజు మీకు ఈ బాధకు కారణమయ్యింది అని చెబుతూ ఉంటాను. ఏదేమైనప్పటికీ నీ బిడ్డలారా, పిల్లల ప్రేమల్లో మార్పులు ఉండొచ్చు, పక్షపాతం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి యేసు దేవుని ప్రేమలో ఎలాంటి పక్షపాతం ఉండదు, ఎలాంటి స్వార్థము లేనిటువంటి ప్రేమ యేసు ప్రభు ప్రేమ. ఇశ్రాయేలీయులకు దేవుని ప్రేమ అర్థం కాలేదు కనుకనే ఇర్మియా కాలములో చాలామంది ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. దేవునికి ఇష్టము లేని మార్గాల వైపు వెళ్ళిపోయారు. దేవునికి కోపాన్ని, ఆయాసాన్ని, దుఃఖాన్ని పుట్టించే రీతిలో వాళ్ళ జీవితం తయారైపోయింది. ప్రియులారా, తప్పిపోయినటువంటి తన ప్రజలను మరలా తన తట్టుకు తిప్పుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే, తను ఎంతగా ఇశ్రాయేలీయుల్ని ప్రేమిస్తున్నాడో ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం ద్వారా ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వింటున్నారా? తప్పిపోయినటువంటి తన ప్రేమకు దూరం అయిపోయినటువంటి తన ప్రజలను
మరలా తన తట్టుకు తిప్పుకోవడానికి దేవుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనం పోయిన వారం మనం చదువుకున్నాం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ మాట యిర్మీయాతో చెప్పినప్పటికీ ఈ మాట మాత్రం యిర్మీయా కాదు, యావత్ ఇశ్రాయేలీల ప్రజలందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను యిర్మీయా అంటే, ఇక్కడ యిర్మీయాతో మాట్లాడుతున్నప్పటికీ సందేశము ఎవరికి అంటే, సారాంశము ఎవరికి అంటే యావత్ ఇశ్రాయేలీలకి. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ మీకు అర్థం కావటం లేదు అని దేవుడు తన హృదయంలో ఎంత ప్రేమ ఉందో ఇశ్రాయేలీల పట్ల ఆ ప్రేమను యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ అధ్యాయం చదివితే ఎలాగైనా తప్పిపోయినటువంటి తన ప్రజల్ని దేవుడు తన తట్టుకు తిప్పుకోవడానికి వారిని కొన్ని పర్యాయములు శిక్ష అనేటటువంటి బెత్తాన్ని ఉపయోగించాడు. శిక్ష అనేటటువంటి బెత్తాన్ని వారి మీదకు వాడాడు. పిల్లలు మాట ఎట్టలేదు అనుకో, నా వైపు చూడండి. పిల్లలు నువ్వు చెప్పే మాట వింటలేదు, తండ్రిగా నోటి మాటతో వినని పిల్లలు చేతి వాటం ద్వారా వింటారండి. అవునా కదా? నీ నోటి మాట పిల్లలు లెక్క చేయటం లేదు అనుకో, ఖచ్చితంగా చెయ్యన్న ఎత్తుతో కర్రన్న ఎత్తుతో ఆ చేతి దెబ్బ తగిలినప్పుడు, ఆ కర్ర దెబ్బ తగిలినప్పుడు మొదటేమో నోటి మాటతో వాడు వినలేదు, ఇప్పుడు వాడు దెబ్బ పడగానే కర్ర ఆ దెబ్బ తగలగానే ఖచ్చితంగా వాడిలో కానీ అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఒక మార్పు అనేది ఖచ్చితంగా వచ్చింది. పిల్లలు కలిగిన ప్రతి తల్లి తండ్రికి కూడా తెలిసింది. పిల్లలు నోటి మాటతో వినని వారిని నువ్వు కొట్టినప్పుడు, నువ్వు బెత్త వాడినప్పుడు ఖచ్చితంగా సెట్ అవుతారు. ఇశ్రాయేలీలు కూడా అలాగే సెట్ అయ్యారు. దేవుడు నాలాంటి ప్రవక్తల ద్వారా మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి, మీ బుద్ధి మార్చుకోండి, మీ స్వభావం మార్చుకోండి, మీ క్రియలు మార్చుకోండి అని నాలాంటి ప్రవక్తలను, నాలాంటి దైవజనుల ద్వారా దేవుడు ఎన్నో పర్యాయములు వారికి చెప్పినా మాట వినని వారిని దేవుడు ఏం చేశాడంటే శిక్షించక తప్పలేదు. ఎలా శిక్షించాడు? వాళ్ళ మీదకి శత్రురాజులను పంపించాడు. మాట వినని తన రాజుల మీదకి, ప్రజల మీదకి శత్రురాజుల్ని పంపించినప్పుడు వాళ్ళకంటే బలవంతులైనటువంటి రాజులను వారి మీదకి పంపినప్పుడు అప్పుడు వాళ్ళు దారిలోకి వచ్చారు. వాళ్ళు పెట్టే బాధలకి, వాళ్ళు పెట్టేటటువంటి కష్టాలకి, వాళ్ళు పెట్టేటటువంటి శ్రమలకి, వాళ్ళు కొట్టేటటువంటి ఆ దెబ్బలకి అప్పుడు దేవుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాడు. దేవుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చాడు. పిల్లల శ్రమల్లో, కష్టాల్లో మనకు ఖచ్చితంగా దేవుడు గుర్తొస్తాడు. నేను ఎప్పుడు చెప్పే మాట మరలా చెప్తున్నాను, మనం అన్నీ బాగుంటే మన మాటేనో. ప్రేమతో చెప్తున్నా ఈ మాట. పాస్టర్ గారు ఇలా చెప్తున్నాడు ఏంది అనుకోబాకండి. మీకైనా నాకైనా అన్నీ బాగుంటే మన మాటేనో. మనిషిలో ఏముండిద్దంటే లెక్కలేనితనం ఉండిద్ది. మనిషిలో ఏముండిద్ది అంటే విర్రవీగే స్వభావం ఉండిద్ది. మనిషిలో ఏముండిద్ది అంటే గర్వం ఉండిద్ది.
మనిషిలో ఏముండిద్ది అంటే అహం అనేటటువంటిది ఉండిద్ది. ఇది మనిషి లక్షణాలు. నేను చెప్పేవన్నీ జంతువులకు ఉండవండి. జంతువులకు కానీ పక్షులకు కానీ గర్వం అనేది కానీ అహం అనేది కానీ విర్రవీగే స్వభావం అనేది కానీ పక్షులకి జంతువులకి ఏమాత్రం ఉండో. కానీ మనిషికి మాత్రమే గర్వం అనేది ఉండిద్ది. మనిషికి మాత్రమే అహం అనేది ఉండిద్ది. మనిషికి మాత్రమే విర్రవీగే స్వభావం ఉండిద్ది. అందుకే ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా తొలగించడానికి దేవుడు మనిషిలోనికి, మనిషి మీదకి కొన్ని శ్రమలను పంపిస్తాడు, కొన్ని కష్టాలను పంపిస్తాడు. ఈ శ్రమల ద్వారా, ఈ కష్టాల ద్వారా మనల్ని దేవుడు సాధువు చేస్తాడు, సాధువు చేస్తాడు. ఈ శ్రమ ఏం చేసిద్దంటే మనల్ని సాధువులుగా చేసిద్ది. ఒక కష్టం ఏం చేసిద్ది అంటే నిన్ను సాత్వికురాలుగా చేసిద్ది. ఒక శ్రమ ఏం చేసిద్ది అంటే నిన్ను ఒక దీనుడిగా చేసిద్ది. మరలా చెప్తున్నాను, మనకన్నీ బాగుంటే మనం మాట వినము అన్న సంగతి మనకంటే దేవునికి బాగా తెలుసు. అందుకే ఈ చిన్న శ్రమ ద్వారానైనా, ఈ చిన్న కష్టం ద్వారానైనా, ఈ చిన్న అనారోగ్యం ద్వారానైనా, ఈ చిన్న ఆర్థిక పరిస్థితి ద్వారానైనా నువ్వు ఆయన తట్టు తిరుగుతావని నీ మేలు కొరకే దేవుడు కొన్ని బాధలను, కొన్ని శ్రమలను మనకి అనుమతిస్తాడు. అనుమతించడంలో కూడా దేవునికి నీ ఎడల ప్రేమ ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టి వాడు ఏడుస్తూ ఉంటే తల్లి ఏం చేసిద్దంటే, తండ్రి అయినా దెబ్బ కొడతారు, మళ్ళా ఏడుస్తారు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఎందుకు కొట్టావు, ఎందుకు ఏడుస్తున్నావు అడుగుతున్నా మిమ్మల్ని. పిల్లోడిని కొట్టావు, వాడు కేకలు పెట్టుకుని ఏడుస్తున్నాడు, మరలా నువ్వేం చేస్తున్నావు? దగ్గరికి తీసుకుని వాడు ఏడుస్తూ ఉంటే నీ కళ్ళంపడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నా బాగా తెలుసు, చిన్నప్పుడు మా అమ్మ కొట్టింది నన్ను. కొడితే నేను చెప్పాను కదా, నా ఎడం చెయ్యి ఈ కప్స్ కనుక పైకి తీస్తే ఒక జానెడు కంటే కూడా తక్కువ, అంత సారపడింది అన్నమాట. కొట్టింది, గాజు గీసుకుపోయింది నా చేతికి. ఇప్పుడు ఏం చేసిందంటే పని మానుకుంది. నా బిడ్డకి రక్తం వస్తుందని పిల్లరా పరిగెత్తుకుంటే ఇంట్లోకి తీసుకెళ్ళింది, పౌడర్ వేసింది. నేను ఏడుస్తుంటే ఆ రోజు పని మానుకుని నాతో పాటు ఏడుస్తూ కూర్చుంది. ఒక తల్లి తన బిడ్డను కొట్టి ఏడ్చింది దగ్గరకు తీసుకుని. ఎందుకో తెలుసా? ప్రేమ. చాలా పర్యాయములు దేవుడు కూడా మన మాట వినని స్థితిలో ఉన్నప్పుడు కొడతాడు, ఏదో ఒక రూపంగా కొడతాడు. ఆరోగ్యపరంగానో, ఆర్థిక పరంగానో, ఏ పని చేసినా కలిసి రాకుండా రకరకాలుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే నువ్వు ఆయన తట్టు తిరగాలని, ఒక శ్రమ మన మేలు కొరకన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను విడిచి దైవము కాని వాటిని నమస్కరిస్తూ ఉన్నప్పుడు, దైవత్వము లేని వాటికి నమస్కారాలు చేస్తూ బల్లర్పిస్తూ ఉన్నప్పుడు దేవుని గుండె విలువలాడిపోయింది. అందుకే ఎలాగైనా వాళ్ళని తన తట్టు తిప్పుకోవడానికి కొన్ని శ్రమలను అనుమతించాడు, కొన్ని కష్టాలను అనుమతించాడు, కొన్ని ఇబ్బందులను అనుమతించాడు, కొంతమంది శత్రు రాజుల్ని తన బిడ్డల మీదకి ఉసుగొలిపాడు. అలాగైనా మారతారని ఒక ప్రవచనం చెప్తున్నాను. ఒక కష్టం గుండా నువ్వు వెళ్తున్నావంటే దేవుడు నీకేదో ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్తారా?
ఏదో ఒక లెసన్ దేవుడు నీకు టీచ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఒక పాఠం మాత్రం నీకు నేర్పుతున్నాడన్న సంగతిని మర్చిపోకూడదు. ఆ శ్రమ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆయన తట్టు తిరగాలంతే. పూర్తిగా నువ్వు ఆయన తట్టు తిరిగిపోవాలంతే. పూర్తిగా నువ్వు ఇక్కడ ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలంతే. కొంతమందికి అర్థం కాదండి. దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా, కష్టాల మీద కష్టాలు వస్తున్నా, శ్రమల మీద శ్రమలు వస్తున్నా దేవుని తట్టు తిరగాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చినప్పటికీ తిరగలేరు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు కొన్ని శ్రమల ద్వారా తన తట్టు తిప్పుకున్నాడు. చూడండి, వారికి వచ్చిన శ్రమల్లో వాళ్ళు ఏం చేశారో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం చదువుకుందామా? ఇర్మియా గ్రంథం పేజీ నెంబరు 654 పేజీ, 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం నుండి. నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడునట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారట కష్టాల్లో దేవునికి మొర్ర పెడుతున్నారంట. వాళ్ళకి తగిలిన దెబ్బల్లో ఇక వీళ్ళని ఎలాగైనా నేను నా తట్టు తిప్పుకోవాలి అని దేవుడు అనుకుని వాళ్ళకి కొన్ని శ్రమలను, కొన్ని కష్టాలను, కొన్ని ఇబ్బందులను, కొంతమంది శత్రు రాజులను వాళ్ళ మీదకి దేవుడు పంపించినప్పుడు అప్పుడు దేవుని తట్టు వాళ్ళు తిరిగట ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు కన్నీరు గారుస్తూ ఉంటే ఆ బాధల్లో, ఆ కష్టాల్లో, ఆ శ్రమల్లో, ఆ యొక్క దెబ్బల్లో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కన్నీరు గారుస్తుంటే, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటేనంట దేవుడు అంటున్నాడు, నేను ఇప్పుడే వినుచున్నాను. ఆ మాట పలుకుతారా? నేను ఇప్పుడే వినుచున్నానని పలకండి. కొంచెం గట్టిగా చెప్పండి, నేను ఇప్పుడే వినుచున్నానని పలకండి. ఎవరు వింటున్నారంట? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడంట. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. దెబ్బ కొట్టింది ఆయనే. ఇప్పుడు ఆ దెబ్బల్లో వాళ్ళు ఏడుస్తుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే నేను వింటా ఉన్నాను. ఆ మంచి మాట చూడండి, నేను ఇప్పుడే వినుచున్నాను. అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ అంగలార్పునంట దేవుడు విన్నాడంట. ఆమె చెప్పండి. ఆమె ఈరోజు ఒక ప్రవచనం చెప్తున్నాను. ఈరోజు మీరు కూడా ఏదో ఒక విషయంలో అంగలారుస్తూ ఉన్నారు. అది కుటుంబం కావచ్చు, అది మీ అనారోగ్యం కావచ్చు, అది మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, అది మీ పిల్లల చదువులు కావచ్చు, అది మీ పిల్లల వివాహాలు కావచ్చు, అది మీకున్న అప్పు కావచ్చు, అది ఏదో ఒక అంగలార్పు కావచ్చు. పిల్లరా, నీ అంగలార్పుని దేవుడు అంటున్నాడు, నా బిడ్డ, నా ప్రజలైన ఇశ్రాయేలీలు వారికి వచ్చిన శ్రమలో ఎంతగా అంగలార్చారో వారి అంగలార్పును నేను ఇప్పుడే వినుచున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీకు ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, మీ బాధల్లో, మీ కష్టాల్లో
మీ దెబ్బల్లో, తగులుతున్న దెబ్బల్లో ఇశ్రాయేలీలు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఇశ్రాయేలీలు ఎలాగైతే మొర్ర పెట్టారో, ఇశ్రాయేలీలు ఎలాగైతే కన్నీటితో అంగలార్చారో మీరు కూడా అంగలార్చాలి. మీరు కూడా ప్రార్థన చేయాలి బిడ్డలారా. మీరు కూడా ప్రభు సన్నిధిలో కనుక అంగలార్చకుండా మీరు ఉన్నట్లయితే మీ శ్రమ శ్రమగానే ఉండిద్ది, మీ కష్టం కష్టంగానే ఉండిద్ది, మీ ఇబ్బంది ఇబ్బందిగానే ఉండిద్ది. దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని కదిలించేది ఏమిటో తెలుసా? నీ అంగలార్పు. అంగలార్పు 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 అంటే మొర్ర పెట్టడం, ఏడవటం. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు అంగలారుస్తావో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొర్రపెట్టుకుంటూ ప్రభువా 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 సహాయం చేయి, ప్రభువా ఈ కష్టమును గట్టెక్కించు, ప్రభువా నాకు ఇంత అవసరం ఉంది, ప్రభువా నాకు ఎంత అప్పు ఉంది, ప్రభువా నాకు ఇంత కష్టం వచ్చిందయ్యా, సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి. అది ఎలాగా? నువ్వు కన్నీటితో నువ్వు మొరపెట్టుకుంటూ ఉంటే. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు వచ్చిన కష్టాల్లో వారు దేవునికి మొర్రపెట్టుకున్నప్పుడు, వారు దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు అంగలార్చుచుండగా ఇప్పుడే నేను వినుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్తానేనండి. నీకున్న కష్టాల్లో, నీకున్న బాధల్లో నువ్వు మొరపెట్టుకుంటా, ఏడుస్తా, కన్నీటితో ప్రభువుకి చెప్పుకుంటా ఉంటే ఆ అంగలార్పునంట ఆయన వింటూ ఉంటాడంట. వింటాడు 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 వింటాడు. దేవుడు అంటున్నాడు, వారు అంగలార్చుచుండగా నేనిప్పుడే వినుచున్నాను. దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీ అంగలార్పును వింటాడు. నీకొక సొల్యూషన్ దొరకాలి అంటే, నీకొక పరిష్కారం దొరకాలి అంటే నువ్వు అంగలార్చడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన కన్నీరు అది ఏమాత్రము వృధా కాదు. అది ఆ కన్నీటికి ఖచ్చితంగా నీకొక ప్రతిఫలమును దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రియులారా, సిద్ధపరుస్తాడు. ఈరోజు మీరు ఎలాంటి కండిషన్లో మందిరానికి వచ్చారో నాకు తెలియదు. ఈ లైవ్ ద్వారా కూడా ఎక్కడ ఉండి మీరు వాక్యం వింటున్నారో నాకు తెలియదు. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడుతున్నావు నిజమే, ఇబ్బంది పడుతున్నావు నిజమే, దెబ్బ మీద దెబ్బ తగులుతుంది నిజమే, భరించలేని బాధల మధ్య గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు నిజమే, ఇతరులకు చెప్పుకోలేని సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. మంచిదే. నువ్వు చేయాల్సిన పని, నువ్వున్న స్థలములో మొరపెట్టు, నువ్వున్న స్థలములో కన్నీటితో ప్రార్థించు, నువ్వున్న స్థలములో అవసరమైతే ఉపవాస ప్రార్థన ప్రకటన చేయి. అది గడ్డు సమస్య. కొన్ని మామూలు ప్రార్థనలకి ఆ కొన్ని సమస్యలు తొలగిపోవు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే యు డూ ద ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు ఉపవాస ప్రార్థనను స్టార్ట్ చేయి. ఇన్ని రోజులని పెట్టుకో. 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు. ఒక పూటల్లో నేను భోజనం చేయను ప్రభా, ఇన్ని రోజులు నేను నీ సన్నిధిలో నేను ఉపవాసం ఉంటాను, నాకు సొల్యూషన్ కావాలి. ఐ నీడ్ సొల్యూషన్. నా పరిస్థితికి ప్రభా, ఈ ప్రతికూల పరిస్థితికి ఒక పరిష్కారం కావాలి అని నువ్వు గనక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే ఆ మాట చెప్పండి, చెయ్యొద్దు చెప్పండి,
ఇప్పుడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు కాదు, ఆమేన్. రేపు కాదు, వచ్చే నెల కాదు, వచ్చే వారం కాదు, వచ్చే సంవత్సరం కాదు, ఇప్పుడే 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 ఇప్పుడే. దిస్ మెసేజ్ ఇస్ ప్రాఫిటిక్ మెసేజ్. ఇది ప్రవచనాత్మకమైనటువంటి సందేశం బిడ్డలారా. ఇశ్రాయేలీలు వారు అంగలార్చిన అంగలార్పుకి దేవుడిస్తున్న జవాబు ఏంటంటే, ఇప్పుడు నేను వింటున్నాను. విని ఏం చేస్తున్నాడు తెలుసా? మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటే ఇశ్రాయేలీల అంగలార్పును విని దేవుడు ఏం చేశాడో వన్ బై వన్ మీకు అక్కడ కనబడింది. ఒక కార్యాన్ని మాత్రం ఈరోజు నేను చెప్పగలుగుతాను. చూడండి, అదే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. వారు అంగలార్పును దేవుడు ఇప్పుడే విన్నాను అన్నీ ఏం చేశాడు అంటే, చూడండి 9వ వచనం చూద్దామా? 31:9. ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచు వచ్చెదరు. ఇక్కడ ఆగండి. దేవుడు అంటున్నాడు, ఎలా వచ్చారంట వాళ్ళు దేవుని దగ్గరికి? ఆమేన్. బిడ్డ, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత అవసరం వచ్చినా ఏడుస్తూ తల్లిదండ్రులు చెప్పుకుంటారు. పిల్లల్ని ఎవరైనా కొట్టారనుకో, వాడు ఏడుచుకుంటూ వచ్చి, మమ్మీ మమ్మీ వాడు నన్ను కొట్టాడు, వాళ్ళు నన్ను కొట్టారు అంటే, దేవుడు కూడా ఇశ్రాయేలీల జీవితాల్లో కొన్ని శ్రమలను, కొన్ని కష్టాలని, కొన్ని దెబ్బలను వారికి అనుమతించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఏడుస్తూ. ఈ మాట చెప్పండి, ఏడుస్తూ అనండి. ఎవరు ఏడుస్తూ? ఇశ్రాయేలీలు ఏడుస్తూ ఎక్కడికి వచ్చారంట? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి అంటే ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు నువ్వు ఆయన దగ్గరికి రావాలంటే ఆయన తండ్రి, ఆయన నీ తండ్రి, ఆయన నీ తండ్రి. ఆయన దగ్గరకు నువ్వు వస్తే నీకు ఒక పరిష్కారం ఉంది. వారి అంగలార్పునంట దేవుడు విన్నాడంట. విని ఏం చేశాడు? 9వ వచనంలో మనం చదువుకున్నాం. వారు ఏడ్చుచు వచ్చెదరు. చదవండి. వారు నన్ను ప్రార్థించుచుండగా. ఏం చేస్తా ఉండగా? ఇక్కడ ఒక నిమిషం ఆగుతారా? కొంతమందికి బాధలు, కష్టాలు, శ్రమలు, పిల్లరా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారండి. ఆ శ్రమల్లో ఏం చేయమంటున్నాడు దేవుడు? మౌనంగా ఉండమంటల్లా. ఆ శ్రమలను చూసి ఎక్కిలి పెట్టుకుని ఏడుస్తూ ఉండమంటల్లా దేవుడు. ఆ తగిలిన దెబ్బల్లో నువ్వు అంటున్నాడు దేవుడు, నా సన్నిధిలో ప్రార్థన చేయమంటున్నాడు. చేతులెత్తి ఆమేన్ చెప్పండి. 2 చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. కొంతమంది అండి ఎన్ని దెబ్బలు తగులుతున్నా ప్రార్థన జీవితాన్ని సరి చేసుకోరండి. అరే, ఈ దెబ్బలకి కారణం నాలో ప్రార్థన లేని స్థితే కదా, నేను సరిగ్గా ప్రార్థన చేయకున్నందునే కదా ఇన్ని శ్రమలు గుండా నేను వెళ్తున్నాను, ఇన్ని కష్టాలు గుండా వెళ్తున్నాను, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నాను అని. అలాంటి సందర్భంలోనైనా వారు కోల్పోయినటువంటి ప్రార్థన జీవితాన్ని మరలా తిరిగి ప్రతిష్ఠించుకుంటారా అంటే ప్రతిష్ఠించుకోలేరండి. ఆ దెబ్బలను భరిస్తూనే ఉంటారు, ఆ కష్టాలు భరిస్తూనే ఉంటారు. ఆర్థిక ఇబ్బందులని పిల్లరా, ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉంటారే కానీ మోకాళ్ళ మీదకి వెళ్ళటానికి ఇష్టపడరు ప్రియులారా. ఒక ప్రవచనం చెప్తున్నాను, మీకున్న గడ్డు పరిస్థితుల నుండి మీరు బయటపడాలి అంటే మీరు ప్రార్థనను పిల్లరా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రార్థనలో కొన్ని గంటలు అదనంగా గడపవలసిన అవసరత ఉంది. ఎప్పుడు చూడండి 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన, 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన నీ సమస్యను గట్టెక్కించలేదు. 5 నిమిషాలు 10 నిమిషాల ప్రార్థన నీ సమస్యలకు ఒక సొల్యూషన్ చూపించలేదు. ప్రతిష్ఠించుకోవాలి ప్రార్థన కొరకు. కొన్ని అనవసరమైన పనుల్ని మానుకోవాలి. ఒక సవాల్ తీసుకుని, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది,
ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ కష్టాలు, సుడిగుండాలు ఖచ్చితంగా నా దేవుడు తొలగిస్తాడు. అయితే నా ప్రార్థనను మెరుగుపరుచుకోవాలి, నా ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి. తెల్లవారుజాము ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన. మీ ప్రార్థన జీవితాన్ని కొంచెం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. మీ ప్రార్థన జీవితాన్ని కరెక్ట్ చేసుకుంటే, మీ ప్రార్థన జీవితాన్ని సెట్ చేసుకుంటే, అనవసరమైనటువంటి అన్వాంటెడ్ థింగ్స్ అన్ని పక్కన పెట్టేసి, ఖాళీ దొరికితే నువ్వు దేవునితో సమయం గడుపు. ఖాళీ దొరికితే నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళిపో. ఖాళీ దొరికితే అది ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామైనా. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మీ పరిస్థితులు, గడ్డు సమస్యలు పరిష్కారం దొరకాలంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. 3 to 6. మీరు దాన్ని మరి ఎంతమంది ప్రాక్టికల్గా అనుభవిస్తున్నారో, పాటిస్తున్నారో నాకు తెలియదు. ఎర్లీ మార్నింగ్ 3 to 6 అది ప్రపంచమంతా గాఢ నిద్రపోయే సమయం, కానీ దేవుని బిడ్డలు మేలుకునే సమయం అది. నీ కుటుంబంలో ఒక మార్పు కలగాలి అంటే, నీ ఫైనాన్సెస్ ఆ స్టేటస్లో ఒక చేంజ్మెంట్ కలగాలి అంటే, నీ ఆరోగ్యంలో ఒక మార్పు రావాలి అంటే, నీ పిల్లల భవిష్యత్తులో ఒక చేంజింగ్ కనబడాలి అంటే, మీ ప్రార్థనకు మీరు పొదును పెట్టండి, మోకాళ్ళకు పొదును పెట్టండి ప్రియులారా. కోల్పోయినటువంటి ప్రార్థన జీవితాన్ని మరలా రీబిల్డ్ చేసుకోండి. దేవుడు అంటున్నాడు, దెబ్బలు తగిలి నా బిడ్డలకి, కష్టాలు కొలిమిలో ఉన్నారు నా పిల్లలు, శత్రువులు వచ్చి దెబ్బల మీద దెబ్బలు కొడుతున్నారు. అలాంటి పరిస్థితిలో నా బిడ్డలు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దెబ్బలు తగులుతున్నాయా అని అలగలేదు, దెబ్బలు తగులుతున్నాయిలే అని దేవుని మందిరానికి దూరం కాలేదు, దెబ్బలు తగులుతున్నాయి కదా అని దేవునికి ఇంకా దూరం కాలేదు. ఆ దెబ్బల మధ్యలో వాళ్ళు ఏడుస్తూ దేవుని దగ్గరికి వచ్చారంట. ఎందుకు వచ్చారు అంటే వాళ్ళకి తెలుసు తండ్రి అయినా. ఎందుకు వచ్చారు అంటే ఎస్, ఈ తండ్రి ఈ దెబ్బలకి ఒక పరిష్కారం చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఓపెన్ యువర్ మౌత్. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఈ తండ్రి దగ్గరికి నేను ఏడుస్తూ వస్తే ఆయన ఒక పరిష్కారం చూపిస్తాడు. ఆయన ఒక పరిష్కారం చూపిస్తాడు. ఏడుస్తూ వచ్చారంట. వచ్చి ఏం చేశారంట? ఆ మాట చెప్పండి. ఏం చేశారంట? ప్రార్థన చేశారు. అయ్యా, ఈ దెబ్బల నుండి విడిపించు, ఈ కష్టాల నుండి విడిపించు, ఈ బాధల నుండి విడిపించు, ఈ శ్రమల కొలిమి నుండి పైకి లేవనెత్తు అని ప్రార్థించారంట. మీ సంగతి ఏంటి? మీరు ప్రార్థించగలుగుతున్నారా? కష్టాల్లో, శ్రమల్లో ప్రార్థించగలుగుతున్నారా? కనీసం రోజుకు వచ్చి 8 గంటలు మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు? తిండికి సమయం ఇస్తున్నావు, నిద్రకి సమయం ఇస్తున్నావు, సెల్ ఫోను చూసుకోవడానికి సమయం ఇస్తున్నావు, పిచ్చి పిచ్చి అన్నీ రీల్స్ కొడతా ఉంటే ఆ అన్నం తినే టైం కూడా దాటిపోతుంది. అంటే నీ చేతులకు వచ్చింది, నీకు తెలియకుండా నిన్ను మోసం చేస్తుంది ఈ సెల్ ఫోను. అన్నింటికి సమయం ఇస్తున్నావు, బట్ ప్రార్థనకు నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా? ప్రార్థనకు సమయం ఇవ్వగలుగుతున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏడుస్తూ ప్రార్థన చేయుచుండగా నేనేం చేస్తానో తెలుసా? ఒక్క మాట చెప్తాను, చెప్పి ప్రార్థన చేస్తాను. చూడండి, అది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలోనే నేను వారిని నడిపించుదును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? నడిపిస్తాడు. అమ్మ చెప్పండి, నడిపిస్తాడనండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు ప్రార్థన చేస్తే నెంబర్ 1 నడిపిస్తాడు. ఎక్కడైతే ప్రయాణం ఆగిపోయిందో, ఏ విషయాల్లో పిల్లరా
నడక సన్నగిల్లిందో, ఏ విషయాల్లో ఆత్మ సంబంధమైన విశ్వాస ప్రయాణం, దేవునితో ప్రార్థనలో, విశ్వాసములో, పరిశుద్ధతలో, వాక్యములో, ఉపవాసములో నీ ప్రయాణం ఆగిపోయిందో, దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చి ఏడ్చావు, నా సన్నిధికి వచ్చి మొరపెట్టావు, నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా నేను చేసే అద్భుతం ఏమిటో తెలుసా? నువ్వెక్కడ అంతకుముందు ఆగిపోయావో నీ ప్రయాణము కొనసాగింది. హల్లెలూయా. ఏమైందంట? కొనసాగిద్ది. నిన్ను నేను నడిపిస్తా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడంట మనల్ని నడిపిస్తాను అంటున్నాడు. ఎంతమందికి కావాలి ఆయన నడిపిస్తూ? ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఏమంటాడు 8వ కీర్తనలో, గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయము భయపడను, ఏలయనగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే గాఢాంధకారపు అలాంటి అనుభవాల్లో గుండా నువ్వు వెళుతున్నా దేవుడిని చేపట్టుకుంటాడట. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. బంధువుల్ని చెయ్యి పెడతారు, నీ అన్నదమ్ముల్ని చెయ్యి పెడతారు, నీ అక్క చెల్లెల్ని చెయ్యి పెడతారు, నీ స్నేహితుల్ని చెయ్యి పెడతారు. ఆయన ఒక్కసారి నీ చెయ్యి పట్టుకున్నాడు అంటే ఆయన ఎన్నడూ కూడా వదిలి పెట్టని దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పిల్లగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నిన్ను నడిపిస్తానంటున్నాడు, నిన్ను నడిపిస్తానంటున్నాడు. ఎంతవరకు అంటే ఆయన వచ్చు వరకు నిన్ను నడిపిస్తాడు. ఆయన వచ్చు వరకు, లేక నిన్ను ఆయన పిలుచుకునే వరకు నిన్ను పట్టుకొని హల్లెలూయా హల్లెలూయా పట్టుకొని నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. కష్టాల్లో పట్టుకుంటాడు, ఇబ్బందుల్లో పట్టుకుంటాడు, అనారోగ్యాల్లో పట్టుకుంటాడు, ఆర్థిక పరిస్థితుల్లో పట్టుకుంటాడు, మనుషులు పెడుతున్న నిందల అవమానాల్లో కూడా నీ చెయ్యి పట్టుకొని ఆయన గమ్యానికి నడిపించే దేవుడు ఆయన. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇదే అధ్యాయం మీద మరలా నేను వచ్చే వారం కూడా బోధించాలని ఆశపడుతున్నాను. వచ్చే వారం ప్రభు బలలో కూడా ఇదే సందేశాన్ని కొనసాగించాలని దేవుని ఆత్మ చేత నేను ప్రేరేపించబడుతున్నాను. చేతుల పైకెత్తి అందరం కూడా ఇశ్రాయేలీలకు వచ్చిన దెబ్బల్లో, కష్టాల్లో, ఆ సమస్యల్లో వాళ్ళు అంగలార్చారంట. అంగలారిస్తే దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. ఎఫ్రాయిము అంటే ఇశ్రాయేలీలు. దేవుడు వాళ్ళకి కొన్ని ముద్దు పేర్లు పెట్టాడు. మన పిల్లలకు మనం ఎలాగ ముద్దు పేర్లు పెట్టుకుంటామో ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ముద్దు పేర్లు పెట్టాడు. ఎఫ్రాయిం అంటాడు, ఇశ్రాయేల్ అంటాడు, యోధా అంటాడు, నా కుడి చేతి సంతానమా అంటాడు, నా స్వాస్యమా అంటాడు. పిల్లరా అంటే ముద్దు పేర్లతో పిలుచుకునేవాడు. ఈరోజు పిల్లరా అలాంటి ప్రజలు తప్పిపోయినప్పుడు మరలా వారిని దేవుడు తన తట్టు తిప్పుకోవడానికి కొన్ని శ్రమలను, కొన్ని కష్టాలను, కొంతమంది శత్రువులకు వారిని అప్పగిస్తే వారు పెట్టిన బాధలకి దేవుని దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చారంట. ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారంట. ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన చాలా కార్యాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈరోజు ఒక కార్యము మాత్రము నేను మీకు చెప్పాను. వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చి ప్రార్థించుచుండగా నేనేం చేస్తానో తెలుసా? వారిని నేను నడిపిస్తాను. వారి ప్రయాణము ఆగదు, వారి విశ్వాసము ఆగదు, వారి ప్రార్థన ఆగదు, వారి పరిశుద్ధత ఆగదు, వారి పరిచర్య ఆగదు. వారు ఎక్కడ ఆగిపోరు. సైతానుడు మిమ్మల్ని ఎక్కడెక్కడ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
ఏ ఏ విషయాల్లో ఆశీర్వాదాలు రాకుండా ఆపుతున్నాడో నా దేవుడు వాటి నుండి మిమ్మలను విడిపించునుగాక, వాటి నుండి నా దేవుడు తప్పించునుగాక. ఆగిపోయిన మీ దేవుని ప్రయాణం, దేవునితో మీ ప్రయాణం మరలా పునః ప్రారంభించబడునుగాక. హల్లెలూయా. మరి నడిపిస్తా. చేతులు పైకెత్తి అడగండి, ప్రభా నన్ను నడిపించయ్యా. నా ప్రయాణం ఎక్కడ ఆగకుండా చేయి. నా విశ్వాస ప్రయాణం ఆగకుండా, నా విశ్వాస ప్రయాణం ఆగకుండా దేవుడు బయలుపరుస్తున్నాడు. మీలో కొంతమందిని సాతానుడు దేవునితో ప్రయాణాన్ని ఆపేటట్లు ప్లాన్ చేస్తున్నాడు. కొన్ని శ్రమల ద్వారా, కొన్ని కష్టాల ద్వారా, కొన్ని ఇబ్బందుల ద్వారా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో నిలబడక ప్రయాణాన్ని ఆపుకోవాలని దుష్టుడు చాలా ప్లాన్స్ కలిగి ఉన్నాడు కొంతమంది పట్ల. వాడి ప్లాన్స్ అన్ని మీ విషయంలో క్యాన్సిల్ అగునుగాక. I cancel every demonic plans in your life in Jesus name. సాతానుడి యొక్క ప్రతి ప్రణాళిక, ఆలోచనలు మీ జీవితాల్లో రద్దగునుగాక. 7 సార్లు చెప్పండి ఆమేన్, 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 ఆమేన్. దేవునితోనే మీరు ఊపిరి ఉన్నంత వరకు ఆయనతోనే, 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 ఆయనతోనే మీ ప్రయాణము జరుగునుగాక. వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చి ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తా. ఆశీర్వాదములోకి నడిపిస్తాడు, అభివృద్ధిలోకి నడిపిస్తాడు. ఓ అన్ని విషయాల్లో సమృద్ధిలోకి నడిపిస్తాడు, ఘనతలోకి నడిపిస్తాడు, ఐశ్వర్యములోకి నడిపిస్తాడు, ఆరోగ్యములోకి నడిపిస్తాడు, ఆనందములోకి నడిపిస్తాడు, నడిపిస్తాడు. ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా.